సమాచారం వచ్చింది ఏంటంటే భక్తి చేస్తున్నాడు, అన్ని టైం మెయింటెనెన్స్ చేస్తాడు కదా, భక్తి దగ్గర కూడా అంతే చేస్తున్నాడు. రోజు టంచన్ కొట్టినట్టు 3 సార్లు వెళ్తాడు ఆ గదిలోకి, కిటికీలు ఓపెన్ చేస్తాడు, మోకాళ్ళు వేస్తాడు, ప్రార్థన చేస్తూ ఉంటాడు డైలీ 3 times. అది ఒక్కరోజన్నా మానుకుంటాడేమో చూడండి, అసంభవం. ఒక్కరోజు కూడా ఆయన మానుకోవటం లేదు. ఎన్ని ప్రాముఖ్యమైన పనులున్నా అన్నిటికంటే ముఖ్యంగా అతడు దేవునితోనే గడుపుతున్నాడు. ఓ రకంగా చెప్పాలంటే దేవుని టైం మాత్రం పొరపాటును కూడా పోగొట్టుకోవట్లా. అవసరమైతే మిగిలిన సమయాల్లో ఎక్కువ కష్టపడుతున్నాడు, కానీ దేవుని సమయం మాత్రం ప్రశాంతంగా ఆయనతోనే గడుపుతున్నాడు. మానే ప్రసక్తి లేదా? అస్సలు మేము చాలా కాలంగా కనిపెడుతున్నాం, ఒక్క రోజు కూడా బ్రేక్ అవ్వాలి. ఒకవేళ అది బ్రేక్ అయితే చిరాకు పడుతున్నాడు, విసుక్కుంటున్నాడు. అతనికి బాగా బాగా వ్యసనం, దేవుడి వ్యసనం ఉంది. ఇప్పుడు అంతసేటు దేవుని వ్యసనం కలిగి ఉన్నాడనన్న వీళ్ళకి ఆలోచన రావద్దు, అతన్ని కదిలిస్తే ప్రమాదం రాని. వాళ్ళకి ఎందుకు వచ్చింది తెలిస్తే ఆయన గురించి సరిగ్గా. కాబట్టి ఇక దాన్ని దృష్టిలో పెట్టుకొని